విశాఖపట్నంలో బండ్లపై గుట్టలు గుట్టలుగా రాళ్లు అమ్మేస్తున్నారు. పాలరాతిలా మెరిసిపోతున్న ఆ రాళ్లను జనం ఎగబడి కొనేస్తున్నారు. ఆరా తీస్తే అది రాయి కాదు ఉప్పు అంటున్నారు. ఇంతకీ ఆ రాళ్ల లాంటి ఉప్పులో ఉన్న ప్రత్యేకతలేంటి? ఎందుకంత డిమాండ్? వాచ్ ది స్టోరీ. ఇక్కడ చూడండి, పాలరాతి శిల్పంలో అందంగా మెరిసిపోతున్న ఈ రాళ్లను ఉప్పురాళ్లు అంటారట. దీనికి రాక్ సాల్ట్ అని మరో పేరు కూడా ఉందండోయ్. విశాఖ సాగర్ తీరంలో జాతీయ రహదారి పక్కన అమ్మకాలు జరుపుతుంటే అటూ ఇటూ పోయేవాళ్లు విచిత్రంగా చూస్తున్నారు. అయితే వీటి గురించి తెలిసిన వారు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. రాక్ సాల్ట్ లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు అక్కడి స్థానికులు. అంటే మన ప్రాంతంలో దొరికే గళ్ళు ఉప్పు ఎలాంటిదో ఈ రాక్ సాల్ట్ కూడా అలాంటిదేనని చెబుతున్నారు. ఉత్తరాదిలో ఎక్కువగా దీన్నే వినియోగిస్తారని, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అంటున్నారు. ఇది పింక్ సాల్ట్ అండి. యాక్చువల్ గా భోపాల్లోని గుజరాత్ లో ఎక్కువ దొరుకుతుంది. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఇది యాక్చువల్ గాను అంటే ఇప్పుడు మనకి చాట్ మసాలాల్లో వాటిల్లోని వాడతారు ఇది. కానీ ఇది హెల్త్ కి మన రాక్ సాల్ట్ లాగా అనమాట, కల్లుప్పు లాగా. ఇక్కడ మనకి వైట్ దొరుకుతుంది, అక్కడ పింక్ అనమాట. న్యాచురల్ సాల్ట్ ఇది. హెల్త్ పరంగా చాలా మంచిది ఇది. మనకు ఇప్పుడు కల్లుప్పు ఎలా వాడుతున్నాం, ఇక్కడ వైట్ కల్లుప్పు ఎలా వాడతామో అటు సైడ్ ఈ కలర్లో ఉప్పు అలా దొరుకుతుంది అనమాట. ఇది దీన్ని కల్లుప్పే అంటారు, కానీ ఇది పింక్ కలర్లో ఉంటుంది. మనం వాడింది ఇక్కడ ఆంధ్రాలోని వైట్ కలర్ది అనమాట. రెండు మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు, లేకపోతే ఇదైనా సవ్యంగా అలా చెదగొట్టుకోలేదు. యాక్చువల్గా పౌడర్ చేసుకోవాలి, పౌడర్ చేసుకొని మన దీంట్లో వాటిల్లో వేసుకోవచ్చు, కర్రీస్లో వాటిల్లోనే వాడుకోవచ్చు. అయితే వీటిని అమ్మేవారు మాత్రం హిమాలయన్ పింక్ సాల్ట్ పేరుతో అమ్ముతున్నారు. సింధు, జీలన్ నది పరివాహక పరిసర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది. దీనిని సెందా నమక్ అని కూడా పిలుస్తారు. దీనిని స్వచ్ఛమైన ఉప్పుగా భావించి ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాకుండా ఇది తయారు కావడానికి వేల సంవత్సరాలు పడుతుందట. అందుకే దీనిని కలుషితం లేని ఉప్పుగా అక్కడి ప్రాంత ప్రజలు భావిస్తారు. ఇందులో పొటాషియం, ఇనుము, కాల్షియం, జింక్, మెగ్నీషియం, రాగితో సహా శరీరానికి అవసరమైన 92 ట్రేస్ ఎలిమెంట్లలో సోడియం క్లోరైడ్ ఉంటుందని శాస్త్రీయంగా చెప్తున్నారు. ఉప్పు గనుల నుంచి ఇది వస్తుంది కాబట్టి లేత ఎరుపు, గులాబీ రంగు, బూడిద రంగు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇది తేలికపాటి మట్టి రుచిని కలిగి స్ఫటికల్లా కనిపిస్తుంది. అచ్చం స్ఫటిక రాయిలా కనబడుతుంది. అందువల్లనే దీని ఖరీదు కూడా 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వీరు అమ్ముతున్నారు. ఆన్లైన్లో ఈ రాక్ సాల్ట్ ధర ఎక్కువగా ఉంటుందని, అందుకే ఉత్తరాది ప్రాంతాల్లో ఉన్న ఉప్పును తాము తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నామని అన్నారు. ఈ రాక్ సాల్ట్ బీపీ, షుగర్, అల్సర్ వంటి అనేక వ్యాధుల నియంత్రణకు ఎంతగానో మేలు చేస్తుందని అమ్మకందారులు అంటున్నారు. वाघा बॉर्डर पंजाब से आता है. पिंक सॉल्ट है, नेचुरल मैले पिंक सॉल्ट है, बहुत बढ़िया चीज है ये. हिंदी में सेंधा नमक बोलते हैं. लोग लेके जाते 20-20 kg, बहुत बढ़िया चीज है. पहले हैदराबाद में बेचा, फिर विजयवाड़ा, अभी विशाखापट्टनम आए. हेल्थ यूज जोड़ों का दर्द, शुगर, बीपी, पथरी सब कंट्रोल करता है. नेचुरल चीज है ये, बहुत लेके जाते हैं. नेचुरल चीज है, अच्छी चीज है, खाना चाहिए इसे. सेंधा नमक है ये शुगर, बीपी, जोड़ों का दर्द सब कंट्रोल करता है. ये नेचुरल चीज है. नॉर्मल सॉल्ट से ज्यादा यही खाते हैं लोग, यही ज्यादा यूज करते हैं. ఆరోగ్యం పట్ల, ఈ ఉప్పు పట్ల అవగాహన ఉన్నవారు మాత్రం సాధారణ ఉప్పు కంటే ధర ఎక్కువైనప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు ట్రాక్టర్లతో వచ్చి గుట్టలు గుట్టలుగా పేర్చి అమ్మకాలు చేస్తున్నారు.